ముస్లిం సోదరులు, క్రైస్తవ సహోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపవచ్చా? మహాశిలారా, ఇస్లాం ఒక పరిపూర్ణమైనటువంటి జీవన వ్యవస్థ. ఇందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో ఒక దైవ విశ్వాసి అనగా ముస్లింకు పరిపూర్ణమైనటువంటి జీవన మార్గదర్శకత్వం ఉంది. ఏం మాట్లాడాలి, ఏం తినాలి, ఏం త్రాగాలి, ఎలా వ్యాపారం చేయాలి, ఎలా వ్యవహారాలు చక్కబెట్టాలి, ప్రతి విషయాన్ని కూడా ఇస్లాం ధర్మం బోధించింది. అందులో భాగంగానే ముస్లిమేతరులతో మీరు ఏ విధంగా మెలగాలి అనేటువంటి విషయాన్ని కూడా ఇస్లాం ధర్మం స్పష్టంగా బోధించింది. నీ పొరుగువాడు ఆకలిగా ఉండి నువ్వు మాత్రం కడుపు నిండా తింటే నీవు ముస్లింవే కాదు, అతని యొక్క బాగోగులు కూడా చూడాలని చెప్పి ప్రవక్త తెలియజేశారు. అలాగే ప్రతి ఒక్క మంచి పనిలో మీరు సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తితో కూడా పాలు పంచుకోండి, అందులో కూడా మీకు పుణ్యం ఉంది అన్నారు ప్రవక్త వారు. ప్రాపంచిక ప్రతి వ్యవహారంలో కూడా మంచి పనులైతే వాటిలో ఒక ముస్లిం తప్పనిసరిగా సహాయ సహకారాలు అందించేటువంటి ప్రయత్నం చేయాలి. కానీ ధార్మిక విషయాలు వచ్చేటప్పటికి మాత్రం ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కుల్ హు అల్లాహు అహద్ అల్లాహు సమద్ లం యలిద్ వలం యూలద్ వలం యకుల్ లహు కుఫువన్ అహద్. ఆయన ఒక్కడు, ఆయన అద్వితీయుడు, ఆయన ఎవరి అక్కరా లేనివాడు, అందరూ ఆయనపై ఆధారపడేవారే. ఆయన ఎవరి సంతానము కాదు, ఆయన కూడా ఎవరు సంతానము లేరు. ఆయన విధంగా మరెవ్వరూ కూడా లేరు, అంటే ఆయనకు సాటిమేటి ఎవ్వరూ కూడా లేరనేటువంటి విషయాన్ని సూరా నెంబర్ 112 సూర ఇఖ్లాస్‌లో తెలియచేయడం జరిగింది. దానికి విరుద్ధంగా ఉన్నటువంటి విశ్వాసమే ఈ యొక్క క్రిస్మస్ నాడు దైవానికి కుమారుడు పుట్టాడు అనేటువంటి విశ్వాసం. కాబట్టి ఈ విశ్వాసం ఖురాన్‌కి విరుద్ధమైనటువంటి విశ్వాసం. కాబట్టి ఈ విశ్వాసాన్ని ఎంతమాత్రం కూడా ఒక ముస్లిం కలిగి లేడు. కాబట్టి ఆ విశ్వాసానికి వంత పాడడం, దానికి శుభాకాంక్షలు తెలియచేయడం, దాని పట్ల సంతోషించడం, దాన్ని పండుగగా జరుపుకోవడం, లేదా ఇతరులు ఆ పండుగ జరుపుకుంటుంటే దానిలో సహాయ సహకారాలు అందించడం, పాల్గొనడం, ఇత్యాది అన్ని విషయాలను కూడా ఇస్లాం నిషేధించింది. ఈ ధార్మిక వ్యవహారం అనేటువంటిది చాలా సెన్సిటివ్ విషయం. ఇది చాలా సన్నని గీత. దీన్ని ఎంతమాత్రం కూడా ఒక విశ్వాసి దాటకూడదనేటువంటి విషయాన్ని ఇస్లాం ధర్మం బోధిస్తుంది. ఇక ఈసా అలైహిస్సలాం వారిని, అంటే యేసు వారిని ఖురాన్ గ్రంథం విశ్వసించమని బోధిస్తుంది. ఏ విధంగా అంటే ఆయన ఒక అద్భుతమైనటువంటి దైవ ప్రవక్త అని, ఆయన పేరు వచ్చినప్పుడు ఈసా అలైహిస్సలాం ఆయనపై దైవ కారుణ్యం కురియుగాక అని చెప్పి గౌరవంగా పేరును తీసుకోమని, ఇంకా ఆయన ఉయ్యాలలో ఉండగానే మాట్లాడారు అని, ఆయన పుట్టుగుడ్డుని అల్లాహ్ నామంతో బాగు చేశారని, ఇంకా కుష్ఠరోగిని అల్లాహ్ నామంతో బాగు చేశారని, ఇంకా ఆయన చనిపోయినటువంటి మృతదేహాన్ని కూడా అల్లాహ్ నామంతో బ్రతికించి తిరిగి లేపారని చెప్పి ఇస్లాం ధర్మం బోధిస్తుంది. ఆయన యొక్క చరిత్ర గురించి సూరే మరియం మరియు సూరే ఆలి ఇమ్రాన్‌లో ఆయన యొక్క పూర్వపు చరిత్ర గురించి కూడా ఇస్లాం ధర్మం బోధించింది. కాబట్టి ఈ విశ్వాసాలకు విరుద్ధంగా ఉన్నటువంటి ఏ యొక్క వ్యవహారాన్ని కూడా ఇస్లాం ఎంత మాత్రము అంగీకరించదు. కాబట్టి సహృదయంతో ఈ విషయాన్ని అర్థం చేసుకుని ముస్లిం సమాజం ఆచరించాలి.